జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు రాష్ట్రంలో అందరికీ సుపరిచితమే. 5 ఏళ్ళు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు పాపం దురదృష్టం 11 మంది ఆ పార్టీ నుంచి గెలవటం, ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేకపోవటం, ప్రతిపక్ష హోదా కావాలని ఆయన ఆందోళన చేయటం మనందరికీ తెలుసు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంత గగ్గోలు పెట్టలేదు, ఇంత ఆందోళన చేయలేదు, ఇంత ఉత్సాహంగా లేడు. అధికారం పోయిన తర్వాత 15-20 రోజులకే యాక్టివ్ అయిపోయాడు మనిషి. ఏదో ఒకటి చేయాలి, అధికారం సంపాదించుకోవాలనుకుంటున్నాడు. రాజ్యాంగం పట్ల ఆట్టే అవగాహన లేకపోవటం వల్ల ఏదైనా చేసైనా, ఇది అండర్లైన్ చేయాలి మనం, ఏది చేసైనా మరలా నేను పోగొట్టుకున్న అధికారాన్ని మరలా పొందాలని అతిగా ఆవేశపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అతిగా ఆవేశపడే వాళ్ళకి ఏం దక్కుతుంది? ఏమీ దక్కదు. దానికోసం ఎన్ని అబద్ధాలు ఆడటానికైనా సిద్ధపడ్డాడు ఆయన. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా నేను, 31 రాజకీయ హత్యలు జరిగాయా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీరు అధికారాన్ని కోల్పోయిన తర్వాత? ఇది అబద్ధం కాదు, మీరు గుండె మీద చేసుకోండి. 31 రాజకీయ హత్యలు జరిగాయండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్? అవగాహన లేని మాటలు కదా మీవి. నేను ఛాలెంజ్ చేస్తున్నా మిమ్మల్ని. బెంగళూరులో ఉన్నారు, అక్కడికి వినపడుతుంది నా మాట. ఈ 31 మంది ఎవరు చనిపోయింది పేర్లు చెప్పండి ధైర్యం ఉంటే. ఎక్కడ జరిగినాయి ఈ 31 రాజకీయ హత్యలు? ధైర్యం ఉంటే పేర్లు చెప్పండి. ఏ ఊళ్ళో జరిగినాయి రాజకీయ హత్యలు? ధైర్యం ఉంటే మీరు చెప్పండి. ఏమీ లేకుండా ఊరికే అవినీతి సంపాదన డబ్బులు ఉన్నాయని ఎగేసుకుపోతారా ఢిల్లీకి? అసలు మీ తల్లిదండ్రులు మీకు తప్పుడు పేరు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అని కాదు, గోబెల్స్ రెడ్డి అని పెట్టాలి నీకు. వైఎస్ గోబెల్స్ రెడ్డి. అంత గోబెల్స్ ప్రచారం చేస్తారా? సరిగా నెల కూడా కాలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి. ఇంకా పూర్తిగా ప్రభుత్వం కూడా ఇంకా పూర్తిగా సెటిల్ అవ్వలేదు. ఏ ప్రాంతంలో ఏ అధికారులు ఉండాలేదు కూడా సెటిల్ అవ్వలేదు. మీరు ఎగేసుకొని ఢిల్లీ వెళ్ళి ఏదో చేయాలని చూస్తారు. ఆభాసు పాలైనారు. మీరు చెప్పింది ఎవరూ నమ్మలేదు. మీ గోబెల్స్ ప్రచారం ఎవరూ నమ్మలేదని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా. మీకు అర్థమైంది. ఇంత బ్లేటెంట్ లైసా? బ్లేటెంట్ లైస్. యువర్ అ లయర్. మీరు పెద్ద అబద్ధాలు కోరు జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే ఎక్కడ మీరు అడగొద్దు. పోనీ మీ వాళ్ళు ఎవరన్నా సజ్జల రామకృష్ణ లేడనుకుంటా, A2 ఏమో కనపట్టలేదు. అదేదో ఆ గొడవలో పాత వ్యక్తిగతంగా అదేదో అందులోకి నేను వెళ్ళండి, ఏదో బిడ్డను కన్నాడు, ఇవన్నీ ఆ గొడవలోకి నేను వెళ్ళండి. నేను ఎవరు రాశారు మీకు అది 31 రాజకీయ హత్య అని? ఎవరు అవగాహన లేని వ్యక్తి, ఎవరు బుద్ధి లేని వ్యక్తి మీకు నోట్ ఇచ్చింది? ధైర్యం ఉంటే మీ పార్టీకి, మీకు మీ పార్టీ నాయకులకి ధైర్యం ఉంటే ఆ 31 రాజకీయ హత్యలు ఎక్కడ జరిగినాయో చెప్పండి, ఎప్పుడు జరిగినాయో చెప్పండి. చనిపోయింది ఎవరు? గివ్ మీ ది లిస్ట్ ఆఫ్ ది డిసీజ్డ్. చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇవ్వండి నాకు, మీకు ధైర్యం ఉంటే. అప్పుడు నేను ఒప్పుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమని. నేను రిక్వెస్ట్ చేస్తాను మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ఈ 31 కేసుల్లో యాక్షన్ తీసుకోండి అని చెప్పి నేను అడుగుతాను మీ తరఫున. బుద్ధి లేని మాటలు మాట్లాడతారా? అసలు మీరు మాట్లాడుతుంటే నాకు ఏమనిపిస్తుందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడుతుంటే, శాంతి భద్రతలు లోపించినవి, క్షీణించిన మాటలు మాట్లాడుతుంటే, ఓహో దయ్యాలు ఈ రకంగానే మాట్లాడతాయా అని అనిపిస్తుంది నాకు అని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. మీ ప్రభుత్వం, మీ పాలన ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకోండి. సింహావలోకనం చేసుకోండి. సింహావలోకనం అంటే గుర్తు చేసుకోండి, సింహావలోకనం చేసుకోండి. అసలు మీరు మాట్లాడటం ఏంటంటే, హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ? మీరేమిటి? 11 కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి, 43,000 కోట్ల రూపాయలు పేద ప్రజల సొమ్ము కొట్టేశారు మీరని చెప్పి సిబిఐ, ది హైయెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్, సారీ ఇన్ ఇండియా, వాళ్ళు చెప్పారు. ఆషామాషి వాళ్ళు చెప్పింది కాదు. ఏదో బెజవాడ ఎస్ఐ గుంటూరు ఎస్ఐ చెప్పింది కాదు. ఇది
భారతదేశంలో అత్యంత పేరు ప్రఖ్యాతులుగాంచిన సిబిఐ చెప్పింది ఇతను దోషి. 43,000 కోట్ల రూపాయలు కొట్టేశాడు ఇతను. అందుకే 16 నెలలైనా కూడా మీకు బెయిల్ రాలేదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు కూడా ప్రతి శుక్రవారం మీరు కోర్టుకు వెళ్ళాలి. అబద్ధాలు చెప్పి కోర్టుల్ని మభ్యపెట్టి, నేను ఇంకా లోతుకెళ్తాను, కోర్టులు న్యాయస్థానాల్ని మభ్యపెట్టి ఒక రకంగా మాయ చేసి, విచ్ కమ్స్ అండర్ చీటింగ్, మాయ చేసి మీరు కోర్టులకు వెళ్లకుండా మీరు ఎగ్గొట్టిన విషయం కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. మీరు నీతులు వల్లిస్తారా? మీరు అనకూడదు ఆ రకంగా మాట్లాడతారా? ఎంతవరకు సబబు? నేను ఈ రోజున డిమాండ్ చేస్తున్నా, మీ కంటిలోని దూలాన్ని అట్టే పెట్టుకొని ఎదుటి కంటిలో ఉన్న నలుసు కోసం ప్రయత్నం చేస్తున్నారు, నలుసుందని ప్రచారం చేస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని వైఎస్ గోబెల్స్ రెడ్డి అని పిలుస్తాను రేపటి నుంచి. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను. నేను అందుకే ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా, మీ ఢిల్లీ వెళ్ళింది పర్లేదు, ఇక్కడ ఆందోళన చేసింది పర్వాలేదు, మీ మీద 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి. సిబిఐ 5 ఛార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసింది. వీటన్నిటిలో మీరు ఎందుకు కోర్టుకు హాజరు అవ్వటం లేదు? సమాధానం చెప్పండి. మీ అధికారం పోయి 50 రోజులైంది. ఈ 50 రోజుల్లో ఎన్నిసార్లు మీరు కోర్టులకు వెళ్ళారు? అంతకుముందంటే ముఖ్యమంత్రి అన్నారు ఏదో లక్షలు ఖర్చు అవుద్ది అన్నారు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కోర్టుల్ని మాయ చేశారు, మభ్యపెట్టారు, మోసం చేశారు. ఈ 50 రోజుల నుంచి ఎన్నిసార్లు కోర్టులకు అటెండ్ అయ్యారు? ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? స్టిల్ మీరు న్యాయస్థానాల్ని మభ్యపెడుతూనే ఉన్నారా? న్యాయస్థానాలకు అబద్ధాలు చెబుతూ ఉన్నారా? అరే మీ దుంపదగా ఎప్పుడు ఫస్ట్ ఛార్జ్షీట్ ఎప్పుడని మీ మీద వేసింది? 31/3/2012. పాత్రికేయ సోదరులారా, మీరు కూడా ఈ పెద్ద మనిషి, ఇన్ని నీతి పన్నాలు పలుకుతున్న పెద్ద మనిషి పైన ఫస్ట్ ఛార్జ్షీట్ వాజ్ ఆన్ 31 మార్చ్ 2012. 29,050 కోట్లు ఇతని కంపెనీల్లో అన్యాయకాంతంగా వచ్చినాయని చెప్పి ఛార్జ్షీట్. రెండవ ఛార్జ్షీట్ 23/4/2012. 23/4/2012లో రెండవ ఛార్జ్షీట్ వేశారు. జగన్ కంపెనీలోకి 66,30,00,000 రూపాయలు అన్యాయకాంతంగా పెట్టుబడులు వచ్చినాయని చెప్పి. మూడవ ఛార్జ్షీట్ 7/5/2012 అంటే మే 7వ తారీఖున. ఇందులో జగతి పబ్లికేషన్స్లో 9,99,00,000 అక్రమంగా పెట్టుబడులు పెట్టారు. విశాఖపట్నంలో రామ్కీకి భూములు ఇస్తే ఆయన 10 కోట్లు పెట్టాడట. ఇవన్నీ మీ మీద ప్రూవ్ అయినాయండి. వాట్ ఈస్ ద క్విడ్ ప్రోకో? సుస్పష్టంగా ప్రూవ్ అయింది క్విడ్ ప్రోకో. బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ క్విడ్ ప్రోకోని ఎస్టాబ్లిష్ చేశారు సిబిఐ ఈ కేసుల్లో. 4వ ఛార్జ్షీట్ తమ్ముడు 31 ఆగస్టు 2012. ఇందులో చాలా 4,000 ఎకరాలు 28,000 ఎకరాలు ఇచ్చారు వ్యాన్పిక్కి. 854 కోట్లు మీ కంపెనీలో పెట్టారని. 854 కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్ గారని మీ సొంత మనిషి 28,000 ఎకరాలు ఆయనకి ఇస్తే మీ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. వాట్ అబౌట్ 5వ ఛార్జ్షీట్ 8/4/2013 అంటే నెక్స్ట్ ఇయర్ 2013లో జగన్ కంపెనీలో 205 కోట్ల పెట్టుబడులు, 205 కోట్ల అన్యాయకాంతంగా పెట్టుబడులు అండి. 6వ ఛార్జ్షీట్ 10/9/2013. ఇందులో వచ్చారు రంగారెడ్డి జిల్లాలో కాగ్నా నది నుంచి ఇండియా సిమెంట్స్కి అక్రమంగా 10 లక్షల గ్యాలన్ల నీటిని నిబంధనలు ఉల్లంఘించి కేటాయించినందువల్ల మీ కంపెనీలు అక్రమంగా పెట్టుబడులు పెట్టారు ఇండియన్ సిమెంట్స్ వాళ్ళు. 7వ ఛార్జ్షీట్ 10/9/2013. కడప జిల్లా కమలాపూర్, ఎర్రగుంట్ల మండలాల్లో 2,037 ఎకరాల సున్నపరాయి అక్రమంగా భారతీయ సిమెంట్స్ కేటాయించారు. భారతీయ సిమెంట్స్ ఎవరిది? మందే కదా, గోబెల్స్ రెడ్డి గారు మందే అది.
8వ ఛార్జ్షీట్ 10/9/2013 జగన్ కంపెనీలో 68 కోట్ల అక్రమ పెట్టుబడులు. అనంతపురం జిల్లా యాడికి తాడిపత్రి మండలాల్లో 231 ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా పెన్నా గ్రూప్కి కేటాయించినందుకు వాళ్ళు ఇచ్చింది మీకు నజరానా 68 కోట్ల రూపాయలు. 9వ ఛార్జ్షీట్ 17/9/2013 వేశారు. శంషాబాద్లో 250 ఎకరాలు అక్రమంగా హిందూ టెక్ జోన్కు కేటాయింపు. జగన్ కంపెనీల్లో 15 కోట్ల రూపాయల పెట్టుబడులు. 10వ ఛార్జ్షీట్ 17/9 సెప్టెంబర్ 2013 అనంతపురం జిల్లాలో 8,844 ఎకరాల భూమి లేపాక్షి నాలెడ్జ్ హబ్కు అక్రమంగా కేటాయింపు. 50 కోట్లు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు. ఏంటండి ఇదంతా? 11వ ఛార్జ్షీట్ 17/9/2013 హిందూ గ్రూప్కు హౌసింగ్ స్కీమ్ కేటాయించి జగన్ కంపెనీలో పెట్టుబడులు తీసుకున్నారు 70 కోట్ల రూపాయలు. ఈ 11 ఛార్జ్షీట్లు నేను సంక్షిప్తంగా చెప్పాను. నేను ఇన్ని ఛార్జ్షీట్లు ఇన్ని కోట్లు కొట్టేసిన మీకు ఈ రకంగా మాట్లాడే నైతిక హక్కు ఉందా? ప్రజలు పొరపాటున మీ అబద్ధం మాటలు, అసత్యం మాటలు, అసాధ్య వాగ్దానాలు నమ్మి 2019లో అధికారం ఇచ్చారు. ప్రజలందరూ తెలుసుకొని తొక్కి నారదీశారు మొన్న ఎలక్షన్లో మిమ్మల్ని. మీ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారు. అది అర్థం చేసుకోకుండా ఊరికి గోబెల్స్ ప్రచారం చేస్తారు 31 రాజకీయ హత్య జరిగిందని. ప్రశాంతంగా ఉంది రాష్ట్రం, శాంతి భద్రతకు లోపం లేదు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడంతో పోలీసు వ్యవస్థ కూడా అలర్ట్ అయింది. మీ ప్రభుత్వంలో లాగా లేదు ఇప్పుడు పోలీసు వ్యవస్థ. న్యాయాన్యాయాలు గమనించి చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 6 ఛార్జ్షీట్లు వేసింది మీ మీద. వాటికి మీరు కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు. నేను అందుకే ఈ రోజున అడుగుతున్నా, డియర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎలియాస్ గోబెల్స్ రెడ్డి గారు, క్రమం తప్పకుండా కోర్టుకు వెళ్ళండి. కోర్టులో మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోండి. అప్పుడే మీరు ఇటువంటి నీతి పలుకులు పలకాలా. అంతేగాని మీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి కంటిలో నలుసు గురించి ప్రస్తావించొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియచేస్తూ ఉన్నాను. నేను మీరు అర్థం చేసుకోవాలి మీ పరిస్థితి ఏమిటి. వేర్ యూ విల్ స్టాండ్ ఇన్ ది సొసైటీ, వేర్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ది సొసైటీ, సొసైటీలో మీ స్థానం ఏమిటి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. మీ మీద కోర్టులు ఏ రకంగా కామెంట్ చేసినాయి, న్యాయస్థానాలు ఏ రకం. నేను ఒకసారి ఏమన్నా అనుకోండి, న్యాయస్థానాలు ఒకవేళ నన్ను తప్పుపట్టినా కూడా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకు ఇతని పట్ల ఒకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయా అన్న అనుమానం నాకు కలుగుతూ ఉంది. ది జ్యుడిషియరీ మే ఫైండ్ ఫాల్ట్ విత్ మీ, ఐ విల్ ఫేస్ ఇట్. 2012లో ఛార్జ్షీట్ వేస్తే ఈ రోజున 2024 12 సంవత్సరాలు ఛార్జ్షీట్లు వేసిన వ్యక్తి కోర్టుకు అటెండ్ అవ్వకపోతే ఏమి చేస్తున్నది న్యాయస్థానం అని అడిగే హక్కు నాకు లేదా? భారతీయ పౌరుడిగా అడగకూడదా? నేను భారతీయ పౌరుడిగా అడుగుతూ ఉన్నాను. నేను లీవ్ అసైడ్ పాలిటిక్స్. ఒక న్యాయశాస్త్రం చదివిన వ్యక్తిగా, ఒక బిఎల్ డిగ్రీ ఉన్న వ్యక్తిగా, గతంలో కొంతకాలం పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తిగా నేను అడుగుతున్నా ఇదేమిటి అని చెప్పి. ఈ వ్యక్తి ఈ రకంగా విచ్చలవిడిగా తిరుగుతుంటే అదే సామాన్యుడు ఎవడనైతే ఊరుకుంటుందా? సామాన్యుడు ఈ రకంగా 12 ఏళ్ళు విచారణకు రాకుండా కళ్ళ ముందు తిరుగుతూ మన ముందే ఉంటూ ముఖ్యమంత్రిగా ఉంటే ఎక్కడన్నా ఉందండి? చట్టంలో ఏమైనా ఉందా? నాకు తెలిసి నాకున్న కొద్ది పరిజ్ఞానంతో లేదు. ముఖ్యమంత్రికి ఈ రకంగా ఇవ్వాలని, రాయితీలు ఇవ్వాలని. వేర్ ఈజ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ నౌ? ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఎక్కడున్నాడండి? ఈజ్ ఇన్ ది జైల్. అందుకే ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ జ్యుడిషియరీ, ఐ హంబ్లీ రిక్వెస్ట్ ది ఆనరబుల్ జ్యుడిషియరీ, సమీక్షించండి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఐ సెల్యూట్ హిమ్ for his sincere actions and delivering judgments. I salute him. Chief Justice of Supreme Court,
ఐ హంబ్లీ రిక్వెస్ట్ హిమ్, సమీక్షించాలా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాలుగా కోర్టుకు అటెండ్ అవ్వకపోతే ఏం సమాధానం చెబుతాం సార్? మనం రాజ్యాంగానికి ఏం సమాధానం చెబుతాం సార్? పిటిషన్ల మీద పిటిషన్లు వేసి డ్రాగ్ ఆన్ చేస్తుంటే న్యాయస్థానాల్ని ఈయన ఉపయోగించుకుంటే ఎట్లా సార్? ది అక్యూజ్డ్ కెనాట్ ప్లే గేమ్స్ విత్ ది జ్యుడిషియరీ. ఒక ముద్దాయి న్యాయస్థానాలతో ఆడుకోవటానికి లేదు. ఐఎమ్ వెరీ సారీ టు కామెంట్ లైక్ దిస్. 12 సంవత్సరాలు అదే సామాన్యుడు వెంకయ్య పుల్లయ్యని మనం ఊరుకుంటామా? కోర్టు కట్టకపోతే ఊరుకుంటామా? ఇంతవరకు విచారణ జరగట్లేదు. ముద్దాయి, ప్రైమ్ ముద్దాయి, A1 అక్యూజ్డ్ కోర్టుకు రావట్లేదంటే ఏమిటి? దాని గురించి ఆలోచన చేయండి అని చెప్పి కూడా గౌరవ జ్యుడిషియర్ని కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నా. ఇంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి ఇతనికి? సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఇంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? 14/9/2012 సుప్రీంకోర్టు వ్యాఖ్య. జగన్ అక్రమ కేసుల్లో ఎందుకు జాప్యం జరుగుతుంది? ముఖ్యమంత్రి కాబట్టి ఆలస్యమా? సీఎం అయితే హాజరు మినహాయింపు జరుగుతుందా? ట్రయల్ సుదీర్ఘంగా సాగుతుంటే మినహాయింపు ఎలా ఇస్తారు? సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. వీటని ఇంకా చాలా ఉన్నాయి, నేను పెద్ద లిస్టే తీసుకొచ్చాను. వీటన్నిటిని కూడా సమీక్షిస్తూ ఏతావాత నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియచేస్తూ ఉన్నా, మీరు గోబెల్స్ ప్రచారం ఆపండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా ఛాలెంజ్ని స్వీకరించండి. లేకపోతే మీరు 31 ఏవైతే రాజకీయ హత్యలని పేర్కొన్నారో, ఢిల్లీ పురవీధుల్లో గగ్గోలు పెట్టారో, ఏదైతే మీరు స్క్రీన్ మీద చూపించారో, ఆ 31 రాజకీయ హత్య ఏ ఊర్లో జరిగింది? ఏ పార్టీ మధ్య జరిగింది? చనిపోయిన వాళ్ళు ఎవరు? ముద్దాయిలు ఎవరు? మొత్తం కూడా లిస్టు 24 గంటల్లో ప్రకటన చేయకపోతే, 24 గంటల్లో ఆ 31 మంది రాజకీయ హత్యల లిస్టు సవివరంగా ప్రకటన చేయకపోతే ఇక నేను మాట్లాడే ప్రతిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలియాస్ గోబెల్స్ రెడ్డి అని చెబుతానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. Thank you.